కాంతమ్మానికి ముచ్చట తెలుసా? రాధా వాళ్ళ కూతురు వాళ్ళ మొగుడి దగ్గరికి పోతలేదు, ఇంట్లోనే ఉంటుంది. 6 నెలలు అవుతుంది. ఏదో గొడవట మరి. నాకెందుకు తెలియదు? నాకు అందరి ముచ్చట తెలుసు. ఊర్లో ఏం జరిగినా కూడా నాకే ముందు తెలుస్తుంది. అదే ఏదో గవర్నమెంట్ జాబ్ అని పెళ్లి చేసింది కదా, ఇక చేసేసరికి వాళ్ళ మధ్యలో ఏవో గొడవలు వచ్చినాయట. ఇక అందుకే పడక ఇటు వచ్చింది ఆ పిల్ల. రాధా, రాధా, ఏంటి రాధా పిలుస్తుంటే పలకట్లేదు? ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఏం చెప్పాలక్క, నీకు తెలిసిన విషయాలే కదా, పరిస్థితులు అసలే బాగాలేవు, అందుకే నిన్ను పిలిపించాను. అయ్యో రాధా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మాత్రం దానికేనా? నేనున్నా కదా, ఊరుకోమ్మా ఊరుకో. రాధా, ఏంటి అసలు సమస్య? ఇద్దరి మధ్యలో ఎందుకు అసలు గొడవపడి వచ్చేసింది అమ్మాయి? ఏం చెప్పనక్క, రోజు తాగొస్తుండట, ఇంట్లో గొడవ చేస్తుండట, మళ్ళీ పత్తేరవో అటువో ఇటువో అంటుండట, మొత్తం ఆగమాగం చేస్తాడట. అసలు ఊరంతా అప్పులే ఉన్నాయట. నాకు ఈ విషయం తెలియక నేను పెళ్ళి చేసిన. ఇట్లా బాయిల పడ్డట్టు అయింది నా కథ. ఇక మా అమ్మాయి ఆగమైంది. ఇక ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నది అని చేసిన మంచిగా బతుకుతారని ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. అయ్యో రాధా, ఇట్లెందుకు చేసినవే? నువ్వు వెనక ముందు బాగా ఆలోచించే చేస్తావు కదా ఏ పనైనా కూడా. ఆ అబ్బాయి ఎలాంటోడో నువ్వు కనుక్కోలేదా? నీ పెళ్ళికి ముందు 7 తరాలు చూడాలంటారు. ఒక పెళ్ళి చేయాలంటే నువ్వు ఎట్లనే పొరపాటు చేసినావు? ఏమి తెలుసుకోకుండా పెళ్ళి ఎట్లా చేసినవే? అక్క ఇక శని నెత్తి మీద కూర్చున్నట్టు అయ్యింది. ఇక మంచిగా గవర్నమెంట్ జాబే కదా, పిల్లలు మంచిగా చూసుకుంటాడు, ఇక ఎట్లాంటి సమస్యలు ఉండవు, మంచిగా బతుకుతారు ఇద్దరు అనుకున్నా. ఇట్లా అవుతుందని నేను ఎందుకు అనుకున్నా? ఇక ఇట్లా అప్పులు ఉంటాయి, ఇట్లా తాగుతాడు అని నాకు అసలు ఏది తెలియదు. ఇక చూడుచుడని ఇక వానికి ఇయనే ఇవ్వకపోను, ఇక ఇట్లాంటి వాడని తెలితే ఈ అమ్మాయికి ఎంత నచ్చ చెప్పినా కూడా పోవట్లేదు అక్కడికి. ఇక్కడే ఉంటా, నేను అసలే అక్కడికి పోను అని మొండికేస్తుంది. జనాలంతా మా అమ్మాయి గురించే తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయిదే తప్పు ఉంది అని అంటున్నారు. ఇక నేనేం చెయ్యాలి అసలు? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అమ్మాయి కూడా ఇంట్లో నుండి బయటికే రావట్లేదు. అసలు నేను చాలా పెద్ద పొరపాటే చేశాను. గతంలో నువ్వు పొరపాటు చేసుంటావు. అబ్బాయి గురించి తెలియక ఇలాంటోడో తాగుబోతూ అప్పులు చేస్తాడని తెలియక పెళ్లి చేసావు. మళ్ళీ ఇప్పుడు కూడా పొరపాటు అదే ఎందుకు చేయాలనుకుంటున్నావు? మళ్ళీ ఆ అమ్మాయిని తనతో కలపాలని ఎందుకు చూస్తున్నావు? అక్కడికి వెళ్ళావని ఎందుకు చెప్తున్నావు? అది కూడా పొరపాటే. అలాంటి పొరపాటు మళ్ళీ నువ్వు చెయ్యకు. అలాంటి తాగుబోతుకు, అప్పులున్న వానికి, మంచి వ్యక్తిత్వం లేని వానికి ఎందుకు అలా పెళ్లి చేసి మళ్ళీ అమ్మాయిని మళ్ళీ అక్కడికే పంపించడము? ఇక్కడ ఉండనిగా నయ్యము. ఈ అబ్బాయి గురించి ముందే మనకు తెలిసింది. ఇంకా పిల్లకేమన్నా పొలగాడో పిల్ల అయినాక తెలిస్తే కష్టం ఉండిగా. ఇక ఇప్పటికైనా మన అదృష్టం అనుకొని ఇక ఇడుపు కాగితం తీసుకోవాలి. అయ్యో అక్క, ఇడుపు కాగితం తీసుకుంటే మా అమ్మాయి జీవితం ఆగమవుతుంది. ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకుంటారు. నువ్వు మీ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారో అని వాళ్ళతో ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో ఏమో అని ఆలోచిస్తున్నావు. కానీ మీ అమ్మాయి తనతోనే ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయో ఆలోచించట్లేదు నువ్వు. ఒకసారి ఆలోచించురాదా నువ్వే? సరిగ్గా నీకే అర్థమవుతుంది ఏం చెయ్యాలి అనేది. నాకు కూడా అదే అనిపిస్తుంది. అమ్మాయి జీవితమే ముఖ్యం. ఇక ఎవరు ఏమనుకున్నా ఇక అనవసరము. ఇక ఇడుపు కాగితం తీసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెప్తాను. డిగ్రీ పూర్తి కాలేదు కదా అమ్మాయిది, మళ్ళీ డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేపి ఇంకో 2 సంవత్సరాలు అయితే డిగ్రీ పూర్తవుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత మళ్ళీ పెళ్లి చేయొచ్చు. అరే అక్క, అయితే డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకో అని చెప్తాను అమ్మాయికి. అలాగే డైవర్స్ కోసం కూడా అప్లై చేయమని చెప్తాను. ఏ అమ్మాయికి మంచిదని నేను అనుకుంటున్నాను. రాధా, ఏమైంది? ఇప్పుడు కూడా ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు? ఏం చేయమంటావు అక్క, నాకు మా అమ్మాయి గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అయ్యో రాధా, ఇప్పటి అమ్మాయిలు మనలాగా అప్పట్లాగా కాదు, చాలా ధైర్యవంతులు. ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోగలరు. వాళ్ళకి కొద్దిగా మనం విద్యని అందిస్తే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే నిలబడి వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. నువ్వు మీ కూతురు గురించి ఎలాంటి ఆందోళన పడకు. చెప్పే మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. ఈ వీడియో తీయడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమ్మాయికి చదువు అనేది చాలా అవసరము. పెళ్లి చేయాలని తొందరతో వాళ్ళ చదువును మధ్యలోనే ఆపేయకండి. అమ్మాయి పెళ్లి చేసే ముందు కూడా వెనక ముందు బాగా ఆలోచించి చెయ్యండి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు మీ కుటుంబంలో తలెత్తకుండా ఉంటాయి. సో మీరుగాక ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేనండి మన ఛానల్ పేరు హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను కొత్త కొత్త వీడియోస్ పెట్టినప్పుడు. మీ సపోర్ట్తోనే నేను ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.